తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. నిన్న టీటీడీ ఈవో మార్కెటింగ్ ఆఫీసర్ నుంచి సమాచారం సేకరించిన సిట్ బృందం ఇవాళ తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో మరికొంతమందిని విచారించనుంది. సిట్ కు సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో వహిస్తుండగా ఇట గోపీనాథ్ జెట్టి, హర్ష కుమార్ రాజు వేర్వేరు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఒక బృందం టీటీడీ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉంది. రైట్, తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, సిట్ దర్యాప్తు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, మొత్తం మీద సిట్ ఈరోజు తన యొక్క ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం పైన దృష్టి పెట్టింది. తిరుమలకు ఇప్పుడే సిట్ బృందం అటు గోపీనాథ్ జెట్టి కావచ్చు, అలాగే హర్షవర్ధన్ రాజు ఇద్దరు రెండు బృందాలుగా తిరుమలకు వెళ్లారు. త్రిపాఠి ఈ మొత్తం దానికి సంబంధించి గైడ్ చేస్తున్నారు, ఐజీ. ఈ నేపథ్యంలో తిరుమలకు రెండు బృందాలుగా ఒకరు ఆలయంలోకి వెళ్ళబోతున్నారు, ఇంకోరు నెయ్యి ట్యాంకర్లు ఏదైతే ఉందో అంటే తిరుమలకు సరఫరా అనేది ట్యాంకర్ల ద్వారా, నెయ్యి ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతుంది. గీ తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఆ ట్యాంక్ ద్వారా అక్కడ ఉండేటువంటి ట్యాంక్లో వాళ్ళు ఆ నెయ్యిని తీసుకుని అక్కడ జారవిడిస్తారు. అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా నెయ్యి గుడిలోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో గుడిలో కూడా పోర్టు కార్మికులు నెయ్యిని తిప్పుకుని కొలాయిల ద్వారా తిప్పుకొని వాడుకుంటారు. ఈ నేపథ్యంలో పోర్టు కార్మికులు అంటే ఈరోజు చాలా కీలకమైన అంశం ఎలా అవుతుందంటే, ఈ నెయ్యికి సంబంధించిన కల్తీ మొట్టమొదట గుర్తించి టీటీడీ వాళ్ళకి చెప్పింది పోర్టు కార్మికులు. శ్యామలరావు ఈవోగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత బెటర్మెంట్ కోసం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళ నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకున్నారు. అదేవిధంగానే లడ్డూ నాణ్యత పైన, అన్నప్రసాదాల పైన తీవ్రమైనటువంటి విమర్శలు చాలా కాలంగా వస్తూ ఉంది. గతంలో కూడా ఎన్నికల సభలో కూడా చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా భక్తులు ఆయనకు చెప్పిన విషయాన్ని చెప్పారు. అంటే చాలా కాలంగా లడ్డూ నాణ్యత లేదనేటువంటి కంప్లైంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు అట్లా అయిపోయింది, ఒకప్పుడు బాగున్న లడ్డు ఎందుకు అట్లా అయిపోయిందని పోటీ కార్మికులను అడిగారు. పోటీ కార్మికులు లడ్డు బాగలేదు, వేరే నెయ్యి కనుక క్వాలిటీ నెయ్యి ఇస్తే మంచిగా వస్తుందని చెప్పడంతో శాంపుల్గా ఆయన నెయ్యి తెప్పించి వాళ్ళకి ఇవ్వడం, అప్పుడు వాళ్ళు ఆయన శాంపుల్ నెయ్యితో చేసిన లడ్డూని అప్పటికే ఉన్న లడ్డూని కంపేర్ చేస్తే గత పాలకులు అందించిన నెయ్యితో చేసినటువంటి లడ్డూలు, ఆ టెండర్కి సంబంధించిన లడ్డూలు దారుణంగా ఉంది. ఈ నెయ్యితో చేసిన లడ్డూలు బాగుండడంతో నెయ్యి మారిస్తే ఇంత క్వాలిటీ వస్తుందని అప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు కూడా తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ పోర్టు కార్మికుల ద్వారానే ప్రారంభమైంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా శాంపుల్ పంపించింది కూడా ఈ పోర్టు కార్మికులు చెప్పిన తర్వాతనే పంపించారు. ఈ నేపథ్యంలో సిట్ ఈరోజు పోర్టు కార్మికులతో మాట్లాడబోతా ఉంది. ఆలయంలో కూడా వెళ్ళి అక్కడ నెయ్యి వినియోగం ఎలా చేయబోతున్నారు, నెయ్యి వినియోగం ఎప్పటి నుంచి ఈ దారుణమైన స్థితికి చేరుకునింది, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా గతంలో నెయ్యి వాడినారు, ఆ తర్వాత కాలంలో ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటి, ఎప్పుడెప్పటి నుంచి ఈ నెయ్యి వాడకంలో చాలా దారుణమైన స్థితి చేరుకునింది, లడ్డు నాణ్యత ఏ సందర్భాల్లో పడిపోయింది అనేది పోర్టు కార్మికుల దగ్గర నుంచి తీసుకోబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళ యొక్క సూచన మేరకే ఈ మొత్తం డొంకంతా కలిగింది కాబట్టి వాళ్ళతో మాట్లాడబోతున్నారు. మరోవైపు ట్యాంకర్ల నుంచి నెయ్యి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి మార్కెటింగ్ ఆఫీస్ ఉంది తిరుమలలో కూడా, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ రోజుల్లో ఏ ట్యాంకు ఎప్పుడెప్పుడు వచ్చింది, ఏ ట్యాంకులు రిటర్న్ పంపించాల్సి వచ్చింది, ఏ శాంపుల్ ఏమైంది, ప్రతిదీ కూడా డేటా తిరుమలలో ఉండేటువంటి నెయ్యికి సంబంధించిన మార్కెటింగ్ గోడౌన్ దగ్గర ఉంది. ఆ డేటా మొత్తం కూడా సిట్ ఈరోజు తీసుకోవడంతో పాటుగా పోర్టు కార్మికులతో కూడా మాట్లాడబోతా ఉంది. మొత్తం ఇవన్నీ కూడా మ్యాచ్ చేసి చూసి ఎప్పటి నుంచి గత 5 సంవత్సరాలలో ఎప్పటి నుంచి నెయ్యి ఈ రకమైనటువంటి క్వాలిటీ లేని నెయ్యి రావడం ప్రారంభమైందని తెలుసుకున్న తర్వాత ఆ దగ్గర నుంచి కూడా మొత్తం రికార్డులన్నీ కూడా ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఏ టెండర్ ద్వారా, అంటే గతంలో కూడా సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి ఈ యొక్క డిటరేషన్ స్టార్ట్ అయింది అనేటువంటి దీన్ని మొత్తం
దర్యాప్తు చేసి మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో సిట్కు సంబంధించి ఇదే ఏఆర్ డైరీ గతంలో ఎప్పుడెప్పుడు చేసింది, ఎలా ఉండింది, ఇప్పుడు ఎట్టుంది మొత్తం చేయబోతున్నారు. దాంతోపాటు గతంలో కూడా కొంతమందికి ఇదే విధంగా సప్లై చేసిన వాళ్ళపైన కూడా ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఎంత ధరకు సప్లై చేశారు, అలాగే టెండర్లో మార్పులు ఏమేం జరిగింది, ఎందుకంటే బోర్డు డెసిషన్ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క దుర్మార్గం మొదలైంది. బోర్డు పాల సేకరణలో ఉండేటువంటి నిబంధనను తీసివేసింది. 4 లక్షల లీటర్లు జాతీయ స్థాయిలో ఒక డైరీ నిర్వహించేటప్పుడు 4 లక్షల ఆవు పాలు సేకరణ జరిగి ఉండాలా. రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రంలో ఏపీలో కనుక పాల సేకరణ చేస్తుంటే 2 లక్షల లీటర్లు రోజుకి ఆవు పాలు సేకరణ చేస్తుండాలా. ఆ నిబంధన తీసేశారు. అదే కనుక నిజమైతే ఏఆర్ డైరీ రోజుకు 4 లక్షల లీటర్లు పాల సేకరణ చేసి ఉంటేనే టీటీడీకి ఈ యొక్క నెయ్యిని సరఫరా చేసే అర్హత ఉండేది. ఆ యొక్క నిబంధనను తీసేయడం వల్ల మాత్రమే ఏఆర్ డైరీ యొక్క నెయ్యి సరఫరా చేసేటువంటి పరిస్థితి. యాక్చువల్గా చెప్తే ఏఆర్ డైరీకి పాల సేకరణలో కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితే. వాళ్ళు నెయ్యిని నేరుగా సప్లై చేయకుండా వాళ్ళు ఇతరుల నుంచి కూడా కల్తీ నెయ్యిని తెప్పించి పంపించడం కూడా జరిగింది. ఆ కల్తీ నెయ్యిని బయట నుంచి కొనుగోలు చేసి 260 రూపాయలకి కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి 320 రూపాయలకి టీటీడీకి అప్పచెప్పడం జరుగుతుంది. అంటే దాదాపు 60 రూపాయలు లాభం పెట్టుకొని ఏఆర్ డైరీ టీటీడీకి అప్పచెప్పే పరిస్థితి ఉంది. అంటే ఈ 260కి ఏఆర్ డైరీకి సప్లై చేసింది ఎవరు, ఎక్కడి నుంచి చేశారు, వాళ్ళు కూడా నెయ్యి స్వయంగా చేసేది లేదు. వాళ్ళు ఇంకొకరి దగ్గర నుంచి తీసుకొని దాంట్లో ఈ రకమైనటువంటి జంతు కొవ్వు కావచ్చు, లేకపోతే పంది కొవ్వు కావచ్చు, చేప నూనె, ఇలాంటి ఏదేదో అన్నీ కూడా కల్తీ చేసి, వనస్పతి ఇవన్నీ కల్తీ చేసి దానికి కూడా ఒక డిజైన్, అంటే ఒక రకమైనటువంటి కల్తీ కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ కల్తీని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేసేటువంటి ఒక వ్యవస్థ, మిషనరీలు అవన్నీ కూడా ఉంది. అంటే చూడడానికి, వాసన చూడడానికి, చేత్తో పట్టుకుంటే కూడా అన్ని సవ్యంగా కనబడేటట్టే ఉంటుంది. కానీ లోపల మొత్తం కల్తీ జరిగిపోయే విధంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్తోనే ఈ యొక్క కల్తీ జరిగినట్టు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది ఈ యొక్క ల్యాబ్ పరీక్షలు ఈ నేపథ్యంలో. కాబట్టి మొత్తంగా ఇవన్నీ కూడా తనిఖీ చేసి ఓవరాల్గా తిరుమలలో ఈరోజు ఇన్వెస్టిగేషన్ అంతా తిరుమలలో సిట్టు చేయబోతా ఉంది. ఆ తర్వాత మళ్ళీ రేపటి నుంచి క్షేత్రస్థాయిలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ దినేష్.